#AskDrJohn అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. వికాస్ M4Y. Sir, the transplanted hair can get damaged by internal factors of body after 2 weeks of surgery. If yes, what are the internal factors that can kill grafts? అండర్లయింగ్ డిసీజ్ అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకునే వ్యక్తికి ఆల్రెడీ మెటబాలిక్ డిజార్డర్స్ కానీ, లేకపోతే డయాబెటీస్ సంబంధించిన డిజార్డర్ కానీ, లేకపోతే ఇంకేదైనా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నాయి అనుకోండి. అటువంటి సిచ్యువేషన్లో కూడా హెయిర్ గ్రోత్ అనేటువంటిది చాలా వరకు తగ్గిపోయే ఛాన్స్ ఉంది. స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అవుతే మనం గమనిస్తూనే ఉన్నాం, రకరకాల ఇబ్బందులకి దారితీస్తుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా దానికి ఎక్సెప్షన్ ఏం కాదు. ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత కూడా ఒకవేళ మీకే వర్క్ స్ట్రెస్ కావచ్చు, సైకలాజికల్ స్ట్రెస్ కావచ్చు, లేదా రిజల్ట్ ఎలా వస్తుందో అనే స్ట్రెస్ కావచ్చు, ఏది ఏమైనా కూడా స్ట్రెస్ కనుక తీసుకుంటున్నారు అంటే ఆటోమేటిక్గా హీలింగ్ అనేటువంటిది డిలే అయ్యే ఛాన్స్ ఉంది. అందుకనే సాధ్యమైనంత స్ట్రెస్ని తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నారు అండ్ వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని కనుక ఆలోచిస్తున్నారంటే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. దిస్ ఇస్ డాక్టర్ జాన్ సైనింగ్ ఆఫ్.